జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో వ్యాస చరిత్ర గురించి విందాము. చేది దేశాన్ని పరిపాలించే వసువు అతను వేటకై వెళ్తాడు. అక్కడ ప్రశాంతత చూసి తపోభూమిగా మార్చుకొని అస్త్రశస్త్రాలు అన్నీ పక్కన పడేసి తపస్సుకి ఉపక్రమిస్తాడు. దేవేంద్రుడు వసువు దగ్గరికి వెళ్ళి, భూనాథ, నీవు వర్ణాశ్రమ ధర్మాలను చక్కబెట్టుకొని ప్రజారంజకంగా పరిపాలించు, నీవు ఈ తపస్సును చాలించు, మహేవాలయాన్ని ఏల్చూ ఉండు అని చెప్పి అంటాడు. నా దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండు, నీకు కనకరత్నమయమైన ఈ దివ్య విమానం తీసుకొని వెళ్ళు, కమల మాలికల్ని కంటన ధరించు అని చెప్పి శిష్టుల్ని పరిపాలించు, దుష్టుల్ని శిక్షించు, నీకు ఈ బెత్తాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఇస్తాడు. వసువు తపం చాలించి రాజ్యాన్ని వెళ్ళడానికి స్వర్గలోకానికి రాకపోకలు చేస్తూ ఉపచరి కాబట్టి ఉపచరి వసువు అని పిలువబడతాడు. ఇతని భార్య గిరిక. ఒకరోజు గిరిక ఋతుస్నాత వందరించి ప్రేమానురాగాన భర్తను చేరి తన తీయని కోరికను తీర్చమని ప్రార్థిస్తుంది. ఈ రాజేంద్రుడు తల్లిదండ్రులకి పితృదేవతలకు ప్రీతి చేయడానికని మృగాన్ని మాంసాన్ని తీసుకురావడానికి వెళ్తాడు. పితృకార్య అవసరాన్ని బట్టి ఉపచరి వసు భార్యను విడనాడి అడవికి వెళ్తాడు. ఆ రాజు మనసు మన్మథవశమై భార్య అందలి ప్రేమ వలన ఆమె రూపురేఖల మనసులో ఉంచుకుని ఉండటం వలన అతనికి వీర్యం స్ఖలనమవుతుంది. ఆ మోగమైన వీర్యాన్ని అతను ఒక దొన్నెలో భద్రపరిచి డాగకి ఇచ్చి తన భార్యకి ఇమ్మని చెప్పి చెప్తాడు. అది ఒక గద్ద చూసి అది మాంసపు ఖండం అని చెప్పి అనుకొని దాంతో పోరాడి దానిపై పడుతుంది. వసువు వీర్యం యమునా నది యందు పడుతుంది. అద్రిక అనే అప్సరస బ్రహ్మ శాపవశాన యమునా నది యందు చేపల పడి ఉంటుంది. దైవ నియోగం వల్ల ఆ వీర్య బిందువులు రెండు మింగుతుంది. చేప కడుపున పడడం వల్ల అది 10 నెలలు గడిచిన తర్వాత ఒక కుమారుడిని ఒక కూతుర్ని కంటది. ఆ జాలర్లు ఆ బాలబాలికలిద్దరిని కూడా తీసుకొని దాసరాజు దగ్గరికి వెళ్తారు. ఆ చేప ప్రసవం జరుగుద్ది మనుషుల్ని కి జన్మనివ్వడం వలన శాపం తొలగిపోతుంది. చేప కడుపున పుట్టిన బాలుడు పెద్దవాడే మత్స్య దేశాన రాజు అవుతాడు. బాలిక మత్స్యగంధి సంపూర్ణ యవనంతో తేజరిల్తో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటుంది. పడవలు నడుపుతూ ఉంటుంది. ఒకరోజు బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని మనవడైన శక్తిమార్షి కుమారుడైన పరాశరుడు తీర్థయాత్రలు చేస్తూ యమునానది దాటడానికి పడవ వద్దకు వెళ్తాడు. దాసరాజు భోజనం చేస్తూ మునీంద్రుని నదిని దాటించడానికని పడవ నడపడానికి సత్యవతిని పంపిస్తాడు. పడవ ఏట్లోకి పయనిస్తూ ఉంటుంది. ఒంటరిపాటున వయసున ఉన్న ఆమెను చూసి అరులు చాచిన వాడవుతాడు. మన్మథుని తాటికి దాసోహం అవుతాడు. పరాశరుడు హృదయం అసలు అతని శరీరం విచలితమైపోతుంది. సత్యవతిని సాభిలాషగా చూసి ముసిముసి నవ్వుతూ ఉంటాడు. ఆమె చెంత చేరి కోరికను తీర్చమని అడుగుతాడు. తపోధనుల కోరికలు అవును అని కాదని అనడానికి లేదు. మత్స్యగంధికి ఏమీ తోచలేదు. కాదన్నా ముని కోపానికి గురవుతాను, తప్పదు. అవునన్నా ఎలా ఉంటుందో ఏంటో లజ్జ భయము అన్నీతో ఉంటుంది. సత్యవతి పరిస్థితి సందిగ్ధాన తగులుకొని ఉంటుంది. ఆమె ధైర్యం చెక్కబట్టుకొని, మహాప్రభు, బెస్తదాన్ని నేను, నా శరీరం చేపల కంపు, నీకెట్లు ఇంపుగా ఉంటుంది. పెళ్ళి కాని కన్యను నీ కోరిక ఎలా తీర్చుతాను? నేను మా తల్లిదండ్రులకి దగ్గరికి ఎలా వెళ్తానో నీ కోరిక తీర్చి మీ చిత్తము నా భాగ్యం అని వేడుకుంటుంది. పరాశరుడు ఆనందంగా పడితే, నా కోరిక నువ్వు తీర్చు, నీ కన్యాత్వం కలుషితం కాకుండా ఉన్నట్లు నేను వరమిస్తాను. నువ్వు
సూతకుల ప్రసూత కాదు, వసు అనే రాదర్శి వీర్యాన్న పుట్టావు పవిత్రురాలివి. నిన్ను చక్రవర్తి పెండ్లాడగలడు. ఆ కారణాన నీవు పట్టప్రాణివి కాగలవు. నీ శరీరంన దివ్యగంధ పరిమళభరితమైన గుమగుమలాడే ఆమడ మేర సువాసన లేనట్టుగా నిన్ను అనుగ్రహిస్తాను. పడవను వేవేగంగా నడిపించు, ఒడ్డునికి చేర్చు అంటాడు. పడవ నది దాటింది. వారిద్దరూ కూడా ఒడ్డున చేరుతారు. పరాశరుడు యోజన గంధి చెంత చేరి పట్టపగలెట్లు నీ కోరిక తీర్చగలనని ఆమె సంశయిస్తూ ఉంటుంది. నా పరమ తపోధనుడైన సంకల్పమును మంచు దట్టంగా అలిమేటట్టుగా చెమ్మ చీకటి ఆవరించినట్లుగా అవుతుంది. సత్యవతి పరాశర మార్చిని కూడా సత్యోగర్భం దాల్చి సూర్యుని వంటి కాంతి గల ఒక అబ్బాయిని ప్రసవిస్తుంది. శ్యామల వర్ణ దేహంకల అతడు కృష్ణుడని యమునా నది దీపం నందు పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడని వ్యవహరిస్తారు. కృష్ణ ద్వైపాయనునికి వేదవ్యాసుడని ప్రతినామం ఉంది. పరాశరుడు యోజన గంధి కోరిన కోరికలు ఇచ్చి తన తారిని తను వెళ్ళిపోతాడు. కృష్ణ ద్వైపాయనుడు తల్లి మ్రోల కృష్ణార్జునం ధరించి జటామండలాన్ని ప్రకాశించే దండక మండలాలు చేదాల్చి నిలిచి చేతులు జోడించి నమస్కరించి, తల్లి నీవు నన్ను స్మరించినంతనే నీ సన్నిధిని చేరగలను. నేను ఇదే లోకహితార్థమే తపస్సుకి వెళ్తున్నాను అని పలికి తల్లిని ఆశీర్వాదం తీసుకొని బద్రికావనానికి చేరి శివుని గురించి తపస్సు చేస్తాడు. వ్యాస భగవానునికి ఈశ్వర సందర్శనం అవుతుంది. శివుడు మునీంద్రుని గాంచి, వ్యాస నీ తపమునకు నేను చాలా సంతోషించాను. సమస్త విద్యలు నీ ఆధీనాలు అవుతాయి. చిరంజీవే, త్రికాల వేదివే, శాపానుగ్రహ సామర్థ్యం కలిగి లోకేక పూజ్యుడివే ఉంటావు. రాశీభూతమై ఉన్న వేదాలు నీ వలన విభజన కావింపబడతాయి. 18 పురాణాలు, మహాభారతము, భాగవతంలో రచించి ముందు యుగాల పురుషులకు భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముక్తి ప్రదాయకుడివై వెలగదువుగాక, నీకు శుభమవుతుంది అని వరం ఇచ్చి అంతర్ధానం అవుతాడు. వ్యాసమునీంద్రుడు ఆ సేతు హిమాచల పర్యంతం పర్యటన వనరించి కాశీయందు చేరుతాడు. వ్యాసముని ప్రణీతములైన పురాణాలు 18 ఉన్నాయి. అవి మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్యత్ పురాణం, భాగవతము, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, కూర్మ పురాణం, స్కంద పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, అగ్ని పురాణం, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం. శ్రీ మహాభారతం 1,25,000 శ్లోకాలచే ఒప్పుచున్నది. మహాభారతం యొక్క ధర్మం వేదాంత గ్రంథము, నీతి శాస్త్రము, మహాకావ్యం అని జగన్నుతికి ఎక్కింది. మహాభారత పఠనం చదివినా వినినా కూడా దానికి మించింది లేదు. తత్ఫలితంగా దీర్ఘాయుష్ కలుగుతుంది, సిరి సంపదలు వృద్ధి చెందుతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, రోగాలు రూపుమాపుతాయి, పురుషార్థాలు 4 చేకూరుతాయి, భావభయాలు తొలగిపోతాయి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.